సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకొందువా. స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకొందువా. నమ్మదగినవాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు.
సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది,
సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకొందువా. స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకొందువా. నమ్మదగినవాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ఈ కెరూబులు కేవలం అతి పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే మీరు చూస్తారు. మరొక ప్రాముఖ్యమైన విషయం, అతి పరిశుద్ధ స్థలములోనే 3 రకాల కెరూబులు ఉన్నాయి. 3 types of cherubs. ఒకటి నగిషి పనిగా చేయబడిన బంగారు కెరూబులు. రెండవది అతి పరిశుద్ధ స్థలమునకు పోవు తెర ఉంది, వెయిల్, అడ్డు తెర. పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్న అడ్డు తెర. అడ్డు తెర అవతల చిత్రకారుని పనిగా చేయబడిన కెరూబులు ఆ తెరల మీద ఉన్నాయి. అడ్డు తెర మీద ఉన్న కెరూబులు చిత్రకారుని పనిగా చేయబడిన కెరూబులు అవి. మూడవది అతి పరిశుద్ధ స్థలం పైకప్పు పైన చిత్రించబడిన కెరూబులున్నాయి. అతి పరిశుద్ధ స్థలం పైకప్పు మీదున్న చిత్రించబడిన కెరూబులు. కెరూబులు అంటే దైవ సేవకులే అన్నాను, కానీ దేవుడు ప్రత్యక్షంగా దిగి వచ్చే స్థలం ఏదో తెలిసిన నగిషి పనిగా చేయబడిన కెరూబుల దగ్గర ప్రభు దిగి వస్తాడు. సకల మహిమతో దిగి వస్తాడు. ఆ కెరూబుల నడుమ నుండి దేవుడు మాట్లాడతాడు. నగిషి పనిగా చేయబడిన కెరూబుల మధ్యలోకి దేవుడు దిగి వచ్చినప్పుడు తెర మీద పైకప్పు మీద ఉన్న కెరూబులు కూడా ప్రకాశిస్తాయి. ఆ మహిమలో అవి కూడా వెలిగించబడతాయి. కానీ దేవుడు కోరుకొనిన కెరూబులేవో చూసారా? దేవుడు దిగి రావటానికి సాధనంగా ఎన్నుకున్న కెరూబులు చూసారా? అవి నగిషి పనిగా చేయబడిన కెరూబులు. తెరపై ఉన్న కెరూబుల దగ్గరికి ప్రభు రావట్లేదు. అందుకనే ఒక మంచి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అయితే దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకొనిన స్థలం, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివాసం చేస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ మాటలో చూసారా?
132:14. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొనిన స్థానం, ఇది నిత్యము, ఇటర్నల్ రెస్ట్ హౌస్. ఇది నిత్యము నేను కోరుకొనిన స్థానం. ఇక్కడే ఆ మాట చూసారా? ఇక్కడ కూడా కాదు, ఇక్కడ కూడా నేను నివాసం చేస్తాను రాయబడలేదు, కానీ ఇక్కడనే నేను నివాసం చేస్తాను. See the particular dwelling place of the Lord. దేవుడు నివాసం చేయటానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎలాగో కోరుకున్నాడో చూసారా? అతి పరిశుద్ధమైన ఆ స్థలంలో నగిషీ పనిగా చేయబడిన కెరూబుల మధ్యలోకి ప్రభు దిగి వస్తాడు. పరలోకంలో అనేక స్థలాలున్న దేవుడు సియోనును కోరుకున్నాడట. ఆ సియోని యెరూషలేములో ఉన్న ఒక ఉన్నతమైన స్థలం. దేవుని స్తోత్రం. దీనికి ఛాయగా దావీదు యెరూషలేమును పట్టుకున్నాడు. యెరూషలేములో సియోను కోట ఒకటి ఉంది. ఆ సియోను కోటని ప్రత్యేకంగా పట్టుకోవాల్సి వచ్చింది. ఆ సియోను కోటను పట్టుకోవటానికి అనేక అభ్యంతరాలు, గుడ్డివారు, కుంటివారు అతని అడ్డగిస్తారు, నిన్ను పట్టుకోనివ్వరు, సామెత పుట్టించారు. మొత్తం మీద దావీదు గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను జయించి మురికి కాలువ గుండా వెళ్ళి భరిస్తూ ఆ కాలువలో నడుస్తుంటే ఒక మీద దాన్ని తుడుచుకొని లక్ష్యం ఉంచక సియోను కోట పట్టుకొనిటే నా ఏకైక లక్ష్యం అని భావించి ఆ మీద పడుతున్న మురికిని ఏమాత్రం చూడక సియోను కోటను పట్టుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఇది 5వ అధ్యాయంలో ఉంది. శామ్యూయల్ 2వ పుస్తకం 5వ అధ్యాయంలో మాట రాస్తుంది. యెరూషలేమును పట్టుకోవడం ఒక ఎత్తు, సియోను కోటను పట్టుకోవడం మరో ఎత్తు. యెరూషలేము పట్టుకోవటానికి యుద్ధాలు చేశారు. పట్టుకోవటానికి ముక్కి కాలువ గుండా వెళ్ళాడంట దావీదు. తెలుగు బైబిల్లో కాలువ అని రాస్తుంది, కానీ సరైన తర్జుమాలో మూల భాషలో మురికి కాలువ, డ్రైన్ వాటర్ అని రాస్తుంటుంది. మురికి కాలువ అంటే నాచు ఉంటుంది, కాలు జారుతుంది, ఆ మురికి ముఖం మీద పడుతుంది, నింద, అవమానం, ప్రజలు రకరకాలుగా మాట్లాడుట, దూషించుట, ఇవన్నీ తుడుచుకుంటూ సియోను కోటను పట్టుకోవాలి. ప్రభు చిత్తమైతే ఆ సియోను గురించి ప్రత్యేకంగా చాలా సవివరంగా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అయితే మనం ముందు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ కెరూబులు అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నాయి. సేవకులలో కూడా అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రభుకి నిజమైన వాస్తవ సాధనంగా వాడబడే సేవకులు దేవుడు ప్రత్యేకిస్తున్నాడు. బంగారంతో చేయబడిన కెరూబులు, గోల్డెన్ కెరూబ్స్. బంగారంతో చేయబడిందంటే ఎలా చేయబడిందో తెలిసిన? పుటుము వేయబడింది బంగారం. ఇబ్బంది కొలిమిలో పుటుము వేయబడింది బంగారం. బంగారం పుటుము తర్వాత దాన్ని రేకుగా చేసి నగిషీ దాన్ని మలచి కరుణాపీఠంతో ఏకాండంగా చేశారు ఈ కెరూబుల్ని. మీకు ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కెరూబులు. కెరూబ్ మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులు. రెండవదిగా ఇది బంగారంతో చేయబడిన కెరూబులు. బంగారం అంటే పుటుము వేయబడింది. పుటుము వేయబడిన తర్వాత కంసాలి చేతికి అప్పగించబడింది. అభిషేకించబడిన కంసాలు ఉన్నారు గుడారంలో. ఆ సుత్తే సానం దెబ్బలకి
మౌనంగా సహించింది కెరూబులు. అంటే ఈ కెరూబులు ఎలాంటివో తెలిసిన? ఓర్పు కలిగిన కెరూబులు. రాసుకున్న మాట, సహనం కలిగిన కెరూబులు. అదరిపడే కెరూబులు కావివి, ఎదిరించే కెరూబులు కావివి, తిరగబడ్డ కెరూబులు కావివి. ఆ సుత్తె దెబ్బలకి, సానం దెబ్బలకి మౌనం వహించిన దెబ్బ కెరూబులు. అలా మౌనం వహిస్తే తప్ప ఈ కెరూబులు దేవుడు వాడుకోవటానికి ఒక సాధనంగా మారదు సుమా. ఒక సేవకుని దేవుడు వాడుకోవటానికి ముందుగా పుటము వేస్తాడు. పుటము వేయడానికి దేవునికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే, మన కల్తీని చేస్తాడు, మనలో ఉన్న తగరాన్ని ఫిల్టర్ చేస్తాడు, మనలో ఉన్న మస్టుని ఫిల్టర్ చేస్తాడు, మనలో ఉన్న ఇంప్యూరిటీస్, ఆల్ ది ఇంప్యూరిటీస్ గాడ్ విల్ ఫిల్టర్. పుటము వేయటానికి ఇది ఒక ప్రధానమైన కారణం. సేవకుడు పుటము వేయబడకపోతే ఈజ్ ఫిల్డ్ విత్ ఇంప్యూరిటీస్. అందుకనే దైవ సేవకుని ఇబ్బంది కొలిమిలో దేవుడు వేస్తాడు. ఒక మనుషుని ద్వారా వేయవచ్చు, తోటి సేవకుని ద్వారా వేయవచ్చు, అధికారి ద్వారా వేయవచ్చు. ఎవరి ద్వారానైనా నీకు హింస, బాధ దేవుడు కలుగ చేస్తాడు. అప్పుడు నీవు సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి. అలాంటి వారే రేపు దేవుడు వాడుకోగలిగిన కెరూబులుగా మారుతారు. సాధారణంగా మనం ఎప్పుడు ఒక మాట అనుకుంటూ ఉంటాం, దావీదు చేతికి ఆ నున్నటి రాళ్ళు రాకముందు దొర్లిందంట. ఆ బండ ఈ బండ తాకి 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 ఆ బండ చేత కొట్టబడి, ఈ బండ చేత కొట్టబడి, అది దొర్లి 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 నున్నటి రాయిగా మారిన తర్వాత అది దావీదు చేతికొచ్చింది. ఆ నునుపు రాయితోనే ఆ వడిసుల్లో తిరిపి కొడితే ఆ నునుపు ఉంది కనుక రౌండ్ అయిపోయింది కనుక దావీదు తన చిత్తం పట్టి వాడుకోగలిగాడు. గొలియాతును పడగొట్టడానికి ముందుగా ఆ రాయికి ఒక నునుపు అవసరమైంది. మన జీవితాల్లో కూడా అలాంటి ఒక నునుపైన అనుభవం వస్తే తప్ప దేవుని చేతిలో ఒక సాధనంగా మనం వాడబడలే. ఇది బంగారంతో చేయబడిన కెరూబిది, ఇది పుటము వేయబడిన కెరూబిది. దేవుడు మోషేను ఒక సాధనంగా వాడుకోవటానికి ముందు 40 సంవత్సరాలు పరిశోధించాడు, పరీక్షించాడు. ఒక యోసేపుని దేవుడు ఒక సాధనంగా వాడుకోవటానికి ముందు ఇంచుమించు 13-14 సంవత్సరాలు పుటము వేశాడు. దావీదుని దేవుడు ఒక సాధనంగా వాడుకోవటానికి ముందుగా అరణ్యంలో, కొండల్లో, గుహలో, లోయల్లో పుటము వేశాడు. హబక్కూకు దేవుని యందు మహా ఆనందంతో సంతోషించి దేవునికి ఒక ప్రవక్తగా మారక మునుపు ఎన్నో నష్టాల దెబ్బలు తగిలాల్సి వచ్చింది. యోబు 2 ఆశీర్వాదాలు పొందుటకు ముందుగా ఎన్నో ఇబ్బందుల కొలిమిలో పడవలసి వచ్చింది. ఆ తర్వాత దేవునికి సాధనంగా వాడబడ్డారు. దేవునికి సాధనంగా వాడబడే దేవుని బిడ్డల్ని దేవుడు పుటము వేస్తున్నాడు. అప్పుడు అందులో దేవుడు మనకి సహనాన్ని నేర్పిస్తున్నాడు, ఓర్పుని నేర్పిస్తున్నాడు. అలసిపోకుండా భారాన్ని మోసే ఆ అనుభూతిని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అందుకనే సేవకులతో ప్రభు ఏమంటున్నాడో తెలుసునా? అలసిపోతున్నారా? అలసట పడుతున్నారా? సమస్యలిపోతున్నా? అయితే మనకంటే ముందుగా ప్రభు సిలువను మోసి అలసిపోకుండా సాగిపోయాడే, ఆ యేసును తలంచుకోండి. ఎంత మంచి మాట! చదువున్న మాటని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఆయన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి ఆసీనుడై ఉన్నాడు. అదిగో మీరు తొందరపడకండి, అలసిపోకండి. అదిగో మీ ప్రాణం విసిగిపోయినంతగా మీరు బాధపడకండి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా క్రియ చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. గోల్డెన్ వర్డ్ ఇది. దైవ సేవకులకి ఇది గోల్డెన్ రిమెంబరెన్స్. ఆయనను తలంచుకోండి. పాపాత్ములు, రకరకాల మనుషులు తిరస్కరించారంట.
యేసు ప్రభుని రిజెక్ట్ చేశారు. తిరస్కరించడం అంటే ఏంటి? రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేస్తే ఎవరు బ్రతుకుతాడు? నిన్ను యాక్సెప్ట్ చేయటానికి వచ్చిన వాణిని రిజెక్ట్ చేశారు. నిన్ను అంగీకరించడానికి వచ్చిన యేసయ్యని ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన ఓర్చుకున్నాడు కనుక రిజెక్ట్ చేసే వారిని దేవుడు రిజెక్ట్ చేయక వాళ్ళను కూడా యాక్సెప్ట్ చేయటానికి ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఓర్పే ఇతరుల రక్షణకి కారణంగా మారింది. ఆయన సహించకపోతే ఈ రోజున మనకు రక్షణ వచ్చేది కాదు. ఏ యేసుని సేవకుడా నీవు ప్రకటిస్తున్నావో ఆ యేసును తలంచుకుంటూ నీవు కూడా ఓర్చుకో, సహించు, భరించు. కొంతమంది నిన్ను తిరస్కరిస్తారు, కొంతమంది నిన్ను అదో రకంగా మాట్లాడతారు, కొంతమంది నీకు వ్యతిరేకంగా నిలబడతారు. ఆయనను తలంచుకుంటూ ఓర్చుకో. బంగారు కెరూబులు ఇవి, బంగారు కెరూబులు. ఇది నగిషీ పనిగా చేయబడింది. ఇది ఎన్నో దెబ్బలు దీన్ని తగిలాయి, ఓర్చుకున్నాయి. మరో సంగతి అంటే తెలుసునా, ఇది గుల్లగా ఉందంట. గుల్లగా అంటే ఇది గుల్లగా ఉందంటే లోపలంతా ఎంటీగా ఉంటుంది. కెరూబు లోపలంతా ఎంటీ ఉంటుంది. సౌండ్ వస్తుంది, కన్ 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 సౌండ్ వస్తుంది. అంటే లోపలంతా ఎంటీ, గుల్లగా ఉందంట. షెల్, ఇట్స్ లైక్ షెల్. అంటే దైవ సేవకుడు లోపల ఎలాంటి ద్వేషం, కోపం, అసూయ ఉంచుకోకుండా తన హృదయాన్ని ఖాళీ చేయాలి. తన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. ఎవరిలో ఎలాంటి చేదు పెట్టుకోకూడదు. సేవకుడు ఖాళీ చేసుకోవాలి. యేసు ప్రభుని గురించి ఒక మంచి మాట రాస్తుంది. హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ అని రాస్తుంటది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అదిగదిగో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడట. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆ దైవత్వంతోనే వచ్చి ఆయన ఎదుట పడలేరు, ఆయనతో ఎవరు మాట్లాడలేరు. ఆయనను చూసి బ్రతికిన వారు ఎవరు లేరు. కనుక ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని వచ్చాడు. మహిమను తగ్గించేశాడు, ఆ ప్రభావం తగ్గించేశాడు, ఆ శక్తి తగ్గించేశాడు. నీవు ఆకగలిగినంతగా తగ్గించుకో. మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, ఇక్కడ ఎన్టీపీసీ ఉంది. ఈ ఎన్టీపీసీలో పవర్ జనరేషన్, విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. కొన్ని వేల 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 టన్నుల ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి ఢిల్లీ, కేరళ, మెడ్రాస్ ఈ ప్రాంతాలన్నిటికీ సప్లై అవుతుంది. అయితే ఆ పవర్ ఇంటిలోకి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసునా? అక్కడక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ పెడతారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్. డైరెక్ట్ గా పవర్ అందులోకి వచ్చినా అందులోంచి పవర్ తక్కువ చేసి మనకు పంపిస్తారు, సప్లై చేస్తారు. మన ఇంటికి వచ్చేది 220 volts మాత్రమే. కానీ జనరేషన్ మాత్రం టన్స్, వేల వేల టన్స్ కెపాసిటీ విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ అవన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇంకేముండదు, ఇంకేముండదు. ఇటుక కూడా ఉండదు. క్లోజ్. మన పైనే హెచ్టీ వైర్స్ అంటారు దాన్ని, హై టెన్షన్ వైర్స్. ఆ మధ్యక గొర్రెల కాపరి ఎవరో ఆడుకుంటూ తీగ విసిరాడు. తీగ విసరడమే ఆలస్యం, మనిషి బొగ్గయ్యాడంతే, బొగ్గైపోయాడు. దేవుడు తన్ను తాను తగ్గించేసుకొని వచ్చాడు. తగ్గించుకొని అన్ని తగ్గించేశాడు. ఇప్పుడు మనం కూడా ప్రభు అంటున్నాడు, నీ చాలా టెంపర్ ఉంది, తగ్గించేసాయి. నువ్వు ఒక మాట అంటే పడే స్వభావం నీది కాదు, తగ్గించేసాయి.
యు మేక్ యువర్ సెల్ఫ్ ఎంప్టీ ఇఫ్ యు వాంట్ టు బి యూస్డ్ బై ద గాడ్. దేవుని చేతులు నువ్వు వాడబడాలంటే నీ స్వభావం ఉండే తగ్గించేసాయి, అన్ని గుల్లగా మారిపోవాలి. తర్వాత విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ రెండు కెరూబులు ఏకాండంగా చేయబడ్డాయంట. కెరూబులు వేరుగా చేసి, కరుణాపీఠం వేరుగా చేసి వెల్డింగ్ చేయలేదు, క్విక్ ఫిక్స్ చేసి అంటబెట్టలేదు. ఇదంతా ఒకే పోత. కెరూబుల్ని కదిలిస్తే కరుణాపీఠం కదులుతుంది, కరుణాపీఠాన్ని కదిలిస్తే కెరూబులు కదులుతాయి. ఇక్కడ దేవుడు ఏమని నేర్పిస్తున్నాడో తెలిసిన, నీకు యేసయ్యకి ఉన్న సంబంధం ఎట్టి పరిస్థితుల్లో విరువబడని సంబంధంగా ఉండాలి. అన్బ్రేకబుల్ రిలేషన్షిప్ విత్ యువర్ లార్డ్ అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, వాట్ ఎవర్ ద కాస్ట్ యు హ్యావ్ టు పే. ఏ పరిస్థితిలోనైనా సరే నీకును క్రీస్తుకి మధ్యలో ఉన్న సంబంధం ఎట్టి పరిస్థితుల్లో అది తెగిపోకూడదు. శాశ్వతమైన బంధము చేత సేవకుడు క్రీస్తుతో స్థిరపరచబడిపోవాలి. ఒక యాకోబు అంటున్నాడు బెన్యామిన్ విషయంలో, అతన్ని దూరం చేస్తే నేను చచ్చిపోతాను అంటాడు. అతను దూరం చేయకండి, అతను దూరం చేస్తే నేను చచ్చిపోతాను, నా ప్రాణం అతని ప్రాణంతో ముడివేయబడింది అన్నాడు. ముడివేయబడిందంట. యోనాతాన్ దావీదు హృదయాలు కలిసిపోయాయట. మనుషుల మధ్యలోనే ఈ సంబంధం ఇంత స్థిరమైతే, తండ్రి కుమారుల మధ్యలోనే సంబంధం ఇంత స్థిరమైతే, మనకును మన దేవునికి మధ్యలో ఉన్న బంధుత్వం ఎలాంటిది? అందుకనే సేవకుడు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు కొరకు చనిపోవాలి కానీ నా వల్ల కాదని అడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా. ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రాణమే పోయి నువ్వు ఏకాండంగా చేయబడ్డాక నీకు సేవ తప్ప మరొకటి లేదు, సైడ్ బిజినెస్ లేదు, ఇక నీకు వేరే ఆధారం లేదు. నువ్వు ఏకాండంగా చేయబడ్డావు అంతే, ఇంకెవరు వేరు దైవజనుడు పౌలు రాస్తాడు అన్నమాట, సవాలు చేసి రాస్తాడు. ఉన్నవైనా రాబోనవైనా, ఎత్తైన లోతైన, హింసైన, ఖడ్గమైన, కరువైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? హూ షల్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, 35, 8:35 చూసారు. చాలా లిస్ట్ రాస్తుంది అక్కడ. చదువు ఒక మాట. శ్రమైన బాధైనా చూసారా? శ్రమైన బాధ అయితే ఏం చేయాలి? పెట్టి పట్టుకుని ఇంటికి పోవాలి. బాధ అయినా పర్వాలేదు, హింస అయినా పర్వాలేదు. ఇక్కడ ఆ లిస్ట్ లో కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, మనల్ని ఎడబాపునా. ఎంత మంచి మాట. ఎవరండి ఎడబాపేది? పౌలు గారు గొప్ప కవి అనుకుంటా. ఒకవేళ అది హోల్ నైట్ మెసేజ్ ఇచ్చాడేమో, ఇంకెక్కువ చెప్తే నిద్రపోతానని కొంచెం చెప్పాడేమో. అంటే సేవకునికి క్రీస్తుకి మధ్యలో ఉన్న సంబంధం అలాంటిదిగా ఉండిపోవాలి. ఆ ప్రకటన దేవుడు మనకిస్తున్నాడు. ఇది ఒక ఛాలెంజ్ గా మనం తీసుకోవాలి. నా ప్రభు అయిన యేసు క్రీస్తుతో నేను ముడిపడ్డానంతే. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సెపరేట్ us. ఏది నన్ను వేరు చేయలేదు, ఏకాండంగా చేయబడింది. ఇప్పుడు ఈ రెండు కెరూబులంట, జాగ్రత్తగా వినండి, ఈ రెండు కెరూబులంట ఒకదానికొకటి ఎదురెదురుగా ఉందంట. చెప్పండి ఎలా ఉంది ఇది? ఎదురెదురుగా ఉందంట. ఎదురెదురుగా ఉంది అంటే ముఖాముఖిగా కలిసి చూసుకోగలిగిన స్థితిలో ఉన్నారంట, సమాధానం కలిగి ఉన్నారు అని అర్థం. అంటే ఈ కెరూబులు ఎలాంటివో తెలిసిన? సమాధానం కలిగిన కెరూబులు, సమాధానం కలిగిన కెరూబులు.
ఈ హృదయంలో సమాధానం లేనప్పుడు ఏమవుతుందో తెలిసిన, మనం ఇలా వచ్చామనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సేవకుడు ఎదురుగా వచ్చాడు అనుకోండి, హృదయంలో సమాధానం ఎదురు లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ చెప్పగలగాలి. ఇట్లా ఎదురుగా వచ్చినప్పుడు ముఖం చూపించకుండా అటు వెళ్ళిపోయాడు అనుకోండి, అతని హృదయంలో ఏముంది? చవ్వాలి. ఆ సేవకుని ద్వారా ప్రభు మాట్లాడగలడా? మాట్లాడలేడు. ఎవరితో మాట్లాడతాడంటే ముఖాముఖిగా ఉన్న కెరూబులతో మాట్లాడతాడు. అంటే సమాధానం కలిగిన కెరూబులు, ద్వేషం లేని కెరూబులు, హృదయంలో కుళ్ళు కపటం ఎలాంటి లేకుండా ఒక సమాధాన హృదయం కలిగిన సేవకులు వీళ్ళ ద్వారా దేవుడు సంఘంతో మాట్లాడతాడు. అంటే ఒక దైవ సేవకుని ద్వారా దేవుడు సంఘంతో మాట్లాడాలనుకుంటే ఆ దైవ సేవకుని హృదయం సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఆ సేవకుని ద్వారా సంఘంతో మాట్లాడతాడు. ఈ రెండు కెరూబులు ఎదురెదురుగా ఉన్నప్పుడు దేవుడు మధ్యలో నుండి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మధ్యలో నుండి మాట్లాడతాడు. ఈ కెరూబు ఇట్లా ముఖం పెట్టింది అనుకో, ఈ కెరూబు చూస్తుంది కానీ ఈ కెరూబు చూడట్లేదు. ఇది అటు ముఖం పెట్టింది, తూర్పు పడమర. ఇక్కడ దేవుడు క్రియ చేస్తాడు అక్కడ. అంటే సమాధానం లేని హృదయాలతో దేవుడు మాట్లాడాడు. అందుకనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, సేవకుల వైరాగ్యాలు ముఖ్యం కాదు, సేవకుల రోషాలు ముఖ్యం కాదు. దేవుడు సంఘంతో మాట్లాడాలి, దానికి నేను సమాధానంగా ఉండాలి. అది నిర్ణయం చేసుకోండి. నా కోపాలు, నా వైరాగ్యాలు ముఖ్యం కాదు. ఇది మనసులో పెట్టుకొని ద్వేషాలు పెట్టుకుంటే ఐ కెనాట్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వర్తమానాన్ని సంఘానికి అందించలేను. అలాంటి వ్యక్తి ద్వారా శరీర సంబంధమైన స్వరమే వినిపిస్తుంది. ఈ స్వరంతో సంఘంలో భేదాలు, అనేకులు అనేక రకాల గాయపడి, అనేక రకాల భేదాభిప్రాయాలు ఏర్పడి సంఘాలు ముక్కలు ముక్కలుగా మారిపోవటానికి కారణం. దీనికి కారణం ఏంటంటే వాయిస్, ఆ స్వరం మనుష్య, అది ఆవేశంతో వచ్చిన స్వరం, అది కట్టే కాదు, అది జాయిన్ చేసే స్వరం కాదు, అది విడదీసే స్వరాలు, అవి ఐక్యతను పాడు చేసే స్వరాలు, అవి మనుష్య ఆవేశ స్వరాలు. దట్ కెనాట్ బిల్డ్ ద చర్చ్. అలాంటి స్వరాలు సంఘాన్ని కట్టలే, కూలగొడతాయి. ఎన్ని ప్రాంతాల్లో చూడండి సంఘాలు ఎన్ని ముక్కలైపోతున్నాయి ఒక సేవకుని బట్టి. కనుక ఈ సేవకుడు సమాధానం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసునా? సేవకుడు ప్రకటించేది సమాధాన సువార్త. ఏ సువార్త? సమాధాన సువార్త. మనకిచ్చిన పరిచర్య ఏంటో తెలుసునా? సమాధాన చర్య. దేవుని కాళ్ళకిచ్చిన జోళ్లకు పేరేంటో తెలుసునా? సమాధాన జోళ్ళు. సమాధాన పరిచర్య, సమాధాన సువార్త, సమాధాన జోళ్ళు. అంటే మన ప్రసంగం ద్వారా ఎలాగైనా రికన్సైల్ చేయాలి సంఘాన్ని, ఎలాగైనా సమాధాన పరచటానికి, దేవునితో సమాధాన పరచటానికి ప్రయత్నం చేయాలే గాని విరగొట్టడానికి ప్రసంగం చేయకూడదు, వెలివేయటానికి ప్రసంగం చేయకూడదు. సమాధానం కలిగిన వాడై సమాధాన స్వార్థను ప్రకటించాలి. యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యం కూడా అదే. ఆయన సమాధాన పరుచు కార్యాన్ని చేశాడు. శత్రువులైన మనల్ని దేవుని సమాధాన పరచాడు శిలువ మరణం ద్వారా. ఇప్పుడు నీవు నీ హృదయంలో ద్వేషం పెట్టుకొని ఒక విశ్వాసి పట్ల నీవు సమాధానం ప్రకటించక వైరమే ప్రకటిస్తున్నావు అనుకో, నీలో క్రియ చేసింది స్పిరిట్ ఆఫ్ జీసస్ కాదు. యేసు ఒక ఆత్మ సమాధానం పరిచేయటానికి తన ప్రాణాన్ని అర్పించి, కానీ నువ్వు విరగొడుతున్నావు అంటే నీలో డిఫరెంట్ స్పిరిట్ పనిచేస్తుంది. మనుష్య ఆవేశం నీ విరగొట్టడానికి ప్రయత్నం చేసేవారు బాబిలోన్ స్పిరిట్ పనిచేస్తుంది. బాబిలోన్ స్పిరిట్, ఇట్స్ నాట్ జెరూసలేం స్పిరిట్. భేదాలు కలగ చేయడం, సంఘాన్ని విరగొట్టడం, గ్రూపిజం ఫామ్ చేయడం, ముఖం చూసి ముఖం మాట్లాడలేని పరిస్థితి. ఇవి ఏంటి అంటే నీలో నిజమైన క్రీస్తు స్వభావం లేదు. సమాధానము పరిచే పరిచర్య మనకు అవసరం. వాళ్ళే దేవుని బిడ్డలు, కుమారులు. చెప్పండి, దేవుని కుమారులు ఎవరు?
సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచకపోతే సైతాన్ కుమారులు అనబడుదురు. సమాధానపరచకపోతే సైతాన్ కుమారులే. మరి మీకు మరో విషయం చెప్తాను. కెరూబుల మధ్యలో, ఈ రెండు కెరూబుల మధ్యలో దేవుని మహిమ నివాసం చేస్తుంది. రెండు కెరూబుల మధ్యలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు మంచి విషయం నేను చెప్తాను. ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ బిట్వీన్ టూ కెరూబ్స్. ఈ రెండు కెరూబుల మధ్య నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు రెండు కెరూబుల మధ్యలోంచి ప్రభు మహిమతో దిగి వచ్చి మాట్లాడినప్పుడు ఈ కెరూబుకి మధ్యలో ఏముంది? మహిమ. చెప్పండి, ఏముంది? ఇప్పుడు ఈ కెరూబుని చూడాలనుకుంటే ఎందులోంచి చూడాలి? మహిమలో నుంచి చూడాలి. నేను ఈ సేవకుని చూడాలంటే నాకు ఈ సేవకుని మధ్యలో ఏముంది? మహిమ. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నేను ఇప్పుడు మహిమలో నుంచి చూడాలి. అలా మహిమలో నుండి ఒక సేవకుడు మరో సేవకుని చూడగలిగితే దే వోంట్ బి ఎనీ సిన్. అక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు రావిక, ఎలాంటి హీనతలు రావు. అక్కడ నిన్ను చూస్తే నాకెందుకు కోపం వచ్చిందో తెలిసిన, నేను చూస్తుంటే నాకెందుకు మంట పుడుతుందో తెలిసిన, మధ్యలో మహిమ లేదు. మహిమ పోయింది అంటే ఇక భేదాలు, కోపాలు, శత్రుత్వాలు. మంచి ఉదాహరణ ఇస్తాను మీకు. ఏదైనా తోటలో ఎలుక పిల్లి ఆడుకునే తెలుసా? ఎలుక పిల్లి ఆడుకుని తెలుసా? సింహం గొర్రెపిల్లి రెండు ఆడుకునే తెలుసా? ఇంకా నక్క కోడి పిల్ల ఆడుకునే తెలుసా? నక్క తోడేలు, పాము ముంగిస, ఇంకా చెప్పండి, పులి మేక, ఇంకా ఇవన్నీ ఆడుకునే కలిసి ఉన్నాయి. నో ఎనిమిటీ. అంత మహిమతో ఉంది. ఆ మహిమ ఉన్నంత వరకు సమాధానం ఉంది. ఆ మహిమ ఉన్నంత వరకు ఐక్యత ఉంది. ఆ మహిమ ఉన్నంత వరకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. పిల్లి గుహలో ఉంటుంది. ఎలుక రాగానే ఎలుక పిలుస్తుంది పిల్లిని. పిల్లి వచ్చేసి ఎలుక పక్కన కూర్చొని మంచి కబుర్లు చెప్పుకుంటాయి. ఒక సందర్భం అలాగే ఎలుక పిల్లి కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎలుక పిల్లి రెండు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఆదాం మహిమను పోగొట్టుకున్నాడు. ఆదాం మహిమను పోగొట్టుకోవడమే ఆలస్యం. ఆ తోటను మహిమ విడిచింది. ఎప్పుడైతే ఆ తోటను మహిమను విడిచిందో ఒక్కసారి చేసింది ఎలుకని. ఇంసేపు బాగానే ఉన్నావు కదా పిల్లి అంటే, ఇంసేపు కలిసి మాట్లాడుకున్నావు కదా, ఇప్పుడే నన్ను కొడుతున్నావేంటి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నావేంటి? మనిషి పాపం చేశాడు, మహిమను పోగొట్టుకున్నాడు. కనుక నీకు నాకు మధ్యలో సమాధానం పోయింది. అందుకే ఈ సృష్టి యావత్తును మూలుగుతుందంట. దేని కొరకు? దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు, కుమారుల ప్రత్యక్షత కొరకు. అంతవరకు శాపం పోదు, వైరాలు పోవు. అంతవరకు వైరం పోవటానికి వీల్లేదు. అంటే ఒక విషయం గమనించండి, మహిమ ఉన్నంత వరకే సమాధానం. మహిమ పోయిందంటే సమాధానం లేదు. నీ హృదయం సమాధానం లేదు అంటే ఇట్స్ అన్ లిటరల్ సైన్ యూ హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్. నీ హృదయంలో ద్వేషం, పగ, అసూయ ఒకరిని చూసి పడట్లేదు, పగ పెట్టుకుంటున్నావు, నీకు సమాధానం లేదు అంటే నువ్వు మహిమ పోగొట్టుకున్నావు. మహిమ లేదు నీ దగ్గర. దేవుని మహిమ మనలో నివసించిన వెంటనే శత్రువులు కూడా ప్రేమించే మనసు దేవుడు ఇస్తాడట. యాకోబు ఉన్నాడు బైబిల్లో. అన్న యాకోబుని చంపాలని, కొట్టాలని 400 మందితో వస్తాడు. భయపడిపోయి యాకోబు ఏం చేస్తాడంటే దేవుని ఎద్దకు వచ్చేసి దేవునితో ప్రార్థన చేసి దేవుని ముఖాన్ని చూస్తాడు. దేవుని ముఖం చూసేసరికి ఆ మహిమ ఇతనిలో ట్రాన్స్ఫర్ అయింది. ఆ మహిమతో ఉన్నప్పుడు, ఆ మహిమతో నింపబడిన యాకోబు ఏసావు ముఖం చూసినప్పుడు ఏమన్నాడో తెలిసిన? అన్నయ్య, నీ ముఖం దేవుని ముఖం చూసినట్టుంది అన్నయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నయ్య, నీ ముఖం చూస్తుంటే నాకు దేవుని ముఖం చూసినట్టే ఉంది అన్నయ్య అన్నాడు. చూడండి అమ్మ, చూడండి ఒకసారి.
ఆదికాండం 30 అధ్యాయంలో రాస్తుంటే చూడండి, 33:10. అసలు ఈ అన్నయ్య అంటే బగ్గ శత్రువు. శత్రు ముఖం ఎలా కనిపిస్తుంది యాకోబుకి? దేవుని ముఖం చూసినట్టు. కారణం, అప్పుడే దేవుని మహిమను అనుభవించి వెళ్తున్నాడు. దేవుని మహిమలో ఉన్నవారు శత్రువులను కూడా శత్రువులుగా భావించక వారిని చక్కగా మాట్లాడటానికే ప్రయత్నం చేస్తారు. చూడండి, మరో ఉదాహరణ మీకు ఇస్తాను. సౌల్లో ఆత్మ, దావీదులో దేవుని ఆత్మ. దురాత్మ ఉన్నవాని చేతిలో ఈట ఉంది, దేవుని ఆత్మ ఉన్నవాని వీణ ఉంది. వీణ. See the instruments, different kinds of instruments according to the position of their spirit. దేవుని యొక్క ఆత్మ కలిగిన దావీదులో వీణ ఉంది, సైతాన్ ఆత్మ కలిగిన సౌల్లో ఈట ఉంది. ఈట ద్వేషం, చంపాలి, తిట్టాలి, కొట్టాలి, నరకాలి. ఇదే హృదయంలో చేదు, ద్వేషం, పగ, సైతాన్ ఆత్మని ప్రత్యక్షపరుస్తున్నాడు సౌలు. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎన్నో మార్లు దావీదుని చంపాలి 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 చంపాలని పిచ్చి కుక్క వెంట పడ్డట్టు పడ్డాడు సౌలు. కానీ ఒకరోజు దావీదు చేతికే సౌల్ని అప్పగించాడు. అప్పగించినప్పుడు సౌలేమో దావీదుని బగ్గ శత్రువుగా చూస్తున్నాడు. కానీ సౌల్ని దేవుని చేత అభిషేకించబడిన వాడినిగా చూస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి తన శత్రువుని ఎలా చూస్తున్నాడో చూసారా? మీకు మరో విషయం కూడా చెప్తాను. యెషయా ఈ లోకాన్ని చూసినప్పుడు ఏమన్నాడో తెలిసిన? అపవిత్రమైన మనుషులతో నిండి ఉంది లోకము అన్నాడు. అపవిత్రమైన మనుషులతో నిండి ఉన్న లోకాన్ని కెరూబులు చూస్తున్నాయి. అవి ఎలా చూస్తున్నాయో తెలిసిన? మహిమతో నిండి ఉన్నట్లుగా చూస్తున్నాయి. యెషయా 6వ అధ్యాయం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. ఈ కెరూబులకి లోకమంతా ఎలా కనిపిస్తుందంట? చెప్పాలి, మహిమతో. అదే లోకం యెషయాకి ఎలా కనిపిస్తుంది? అపవిత్రమైన పెదవులు గల మనుషులతో కనిపిస్తుంది. అపవిత్రమైన మనుషు. కామర్లో వచ్చిన వానికి అంత పచ్చగానే ఉంటది. తెల్ల చొక్క వేసుకున్నాను బాబు అంటే, కాదు నువ్వు పసుపు వేసుకున్నావు అంటాడు. కామర్లో వచ్చిన దానికి ఏం చేస్తాం? దేవదూతలకు మహిమ కనిపిస్తే యెషయాకి పాపం కనిపిస్తుంది. డిఫరెన్స్ ఇన్ ద సైట్. వాళ్ళ దృష్టిలో వ్యత్యాసం. నిజంగా ఒక సేవకునికి మరో సేవకునికి మధ్యలో మహిమనే ఉంటే సేవ ఎంత చక్కగా జరుగుతుంది. పాస్టర్స్ అసోసియేషన్ ఎంత ఘనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్కి మరో పాస్టర్కి పడకపోవటానికి కారణం మహిమ లేదు మధ్యలో. ఒక సేవకుడు మరో సేవకుని క్రిటిసైజ్ చేస్తుంటే, కించపరుస్తుంటే, దూషిస్తుంటే ఇతని కళ్ళ ముందు మహిమ లేదు. మహిమ లేని వాడే ఆ పని చేస్తాడు. మహిమలో ఉన్నవాడు ఆ పని చేయడు. ప్రాణాలు తీయటానికి పొంచి ఉన్న శత్రువును కూడా దేవుని అభిషక్తుడు అంటాడు. కెరూబులు ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి, మహిమలో నుండి చూసుకుంటున్నాయి. మరో సంగతి ఏంటంటే, ఈ రెండు కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్న ఈ కెరూబులు కరుణాపీఠాన్ని చూస్తున్నాయట. కరుణాపీఠాన్ని చదువు. ఆ మాటని కరెక్ట్గా ఆ మాట చదువు. కరుణాపీఠం తట్టు ఉండవలను అంటే మొదట ఈ కెరూబులు ఏం చేయాలో తెలిసిన? తల వంచాలి. తల వంచాలి. బౌ యువర్ హెడ్ డౌన్. తల వంచకపోతే నీకు కరుణాపీఠం కనిపించదు. కెరూబు తలలు వంచాలి. వంచితేనే వాళ్ళకి కరుణాపీఠం కనిపిస్తుంది. కరుణాపీఠం అంటే యేసు. కరుణాదారుడైన కృపాసనమై ఉన్న యేసు. యేసయ్య ఎవరికి కనిపిస్తాడో తెలుసిన? వంచువారికి. తల వంచువారంటే తగ్గించుకునేవారు. దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్. తగ్గించుకునే సేవకులను యేసు చూస్తారు. తమ్మును తాము తగ్గించుకునే సేవకులు
యేసయ్యను చూస్తారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంతో మంది సేవకులు కొంచెం స్థిరపడిన వెంటనే వాళ్ళలో వచ్చేది మొదట గర్వం. కొంచెం స్థిరపడితే వాళ్ళలో వచ్చేది గర్వం, ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్. అది ఆత్మ సంబంధమైన గర్వం. అది బైబిల్లో ఉజ్జియా ఉన్నాడు, స్థిరపడిన తర్వాత గర్వించాడంట. స్థిరపడ్డ తర్వాత గర్వించాడు. స్టార్టింగ్ బాగానే తగ్గింపు ఉంటుంది. సేవకు వచ్చిన వెంటనే ఎంత తగ్గింపు ఉంటుంది తెలుసా? సేవలో జాయిన్ అయిన వెంటనే ఎంత తగ్గింపు ఉంటుందంటే 2 చేతులు కట్టుకొని, పాస్టర్ గారు ఏం చేయమంటారు చెప్పండి, ఎటు వెళ్ళమంటారు చెప్పండి, ఎంత తగ్గింపో చెప్పటానికి వెళ్ళి. స్థిరపడిన తర్వాత, అందుకే తగ్గింపు అనేది ఎంతవరకు ఉండాలో తెలుసునా? మరణం వరకు ఉండాలంటే. యేసే మనకు నేర్పిస్తున్నాడు ఆ పాట. మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు యేసు, టు ద లాస్ట్ బ్రెత్. అలాగూ తన్ను తాను చివరి వరకు తగ్గించుకున్న వానికే దేవుడు పరలోకంలో ఒక ఉన్నతమైన స్థలం ఇస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు, మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే పై నామం యేసయ్యకి ఇచ్చాడు. అంటే ఏ సేవకుడు ఎంత తగ్గించుకుంటాడో అంత దీవించబడతాడు. ఎంత తగ్గించుకుంటే అంత దీవించబడతాడు. ఓ పెద్ద పాస్టర్ గారంట, పెద్ద పాస్టర్ గారు, ఎంతో మంది సేవకు చేతిలో ఉన్నారట. అతని దగ్గరికి వచ్చిన సేవకులను పరామర్శించి వాళ్ళు రాత్రుల్లో పడుకున్నప్పుడు నెమ్మదిగా వాళ్ళ బూట్లన్నీ శుభ్రం చేసి పాలు చేసి చక్కగా వరుసగా పెట్టేవాడట. వాళ్ళు ఉదయకాలం లేచి చూసేసరికి వాళ్ళ బూట్లన్నీ రెడీగా ఉండేది. ఎవరు చేస్తున్నారు ఈ పని? పని మనిషి చేస్తుందా? సర్వెంట్ చేస్తున్నాడా? ఒకరోజు ఎవరు చేస్తున్నారో చూడాలనుకున్నాడట. నిద్రపోయినట్టుగా నటిస్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా నాయకుడే వచ్చాడంట. నాయకుడే. ఆ నాయకుడు ఎన్నో సంఘాలకి తల పెద్ద. అతను వచ్చి శుభ్రంగా కింద కూర్చొని ఆ బూట్లంతా తుడిచి చక్కగా పెడుతుంటే ఆయన నెమ్మదిగా చూసి, ఈ సేవకుడు ఈ బూట్లు తుడవడం ఏంటని చెప్పి పడక నుంచి ఒక్కసారి లేచి అతను గట్టిగా కౌగిలించుకొని అతని కొరకు ప్రార్థన చేశారు. ఆ తర్వాత అతడు ఎంత దీవించబడ్డాడో తెలిసిన. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చేయటానికి, తగ్గింపును పరీక్ష చేయటానికి మొదట పరిచర్య ఇస్తారు. ఈ పరిచర్యలోనే తగ్గింపు ఉందా లేదా తెలిసిపోతుంది. అలా తన్ను తాను తగ్గించుకొని ఏ పనైనా చేయటానికి ముందుకు వస్తాడో అతడే రేపు గొప్ప సేవకుడు అవుతాడు. ఆ తగ్గింపు లేదనుకో, ఒక మంచి సేవకుడు సేవకుడు అవుతాడు, కానీ మంచి సేవకుడు కాలేడు. యేసయ్యను చూసే సేవకుడు కాలేడు. యేసయ్య సందేశాన్ని ఇవ్వటానికి ఒక సాధనంగా ఉండే సేవకుడు కాలేడు. ఈ కెరూబుడు తల వంచి యేసయ్యను చూస్తుంది. అంటే తగ్గించుకుంటుంది. ఎన్నో పాయింట్ అది? ఫస్ట్ పాయింట్ చెప్పండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బంగారంతో చేయబడిన కెరూబులు, అంటే పుట్టుము వేయబడిన కెరూబులు. నంబర్ 3, కరుణాపీఠంతో ఏకాండ చేయబడిన కెరూబులు. తర్వాత ఫిఫ్త్ పాయింట్, సమాధానం కలిగిన కెరూబులు. సిక్స్త్ పాయింట్, లోపల గుల్లగా ఉందని చెప్పినాను, అదొక పాయింట్. అది ఎంటీ, లోపల ఇంకేం లేవు, లోపల ఇంకే కుళ్ళు లేదు సేవకునికి, అంత ఖాళీ అయిపోయింది. ఇంకే కపటం లేదు, ఏ ద్వేషం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ ఎంటీ. దెన్ ఈస్ రెడీ ఫర్ ద గాడ్స్ యూస్. ఎన్నో పాయింట్ అది? 3వ పాయింట్. 4వది, ఏకాండముగా చేయబడిన కెరూబులు, అంటే క్రీస్తుతో ఐక్యత, ఎన్నడూ విడిపోని ఐక్యత. తర్వాత సమాధానం కలిగిన కెరూబులు. తర్వాత మహిమ, తమ ఎదుట మహిమనుంచుకొని లో నుండి చూస్తున్న సేవకుడు. తర్వాత
తల వంచిన కెరూబులు, అది రాసుకోండి. తల వంచిన కెరూబులు, తగ్గించుకున్న కెరూబులు, తను తాను తగ్గించుకున్న కెరూబులు. తర్వాత కరుణాపీఠాన్ని చూస్తున్న కెరూబులు. కరుణాపీఠాన్ని చూస్తున్న కెరూబులు అంటే విశ్వాస జీవితం చేస్తున్న కెరూబులు అని అర్థం. కరుణాపీఠాన్ని చూస్తున్న కెరూబులు. దొరను చూస్తే కెరూబులు కాదు ఇది. ఇంటి కిరాయి కొరకు, ఇంటి కిరాయి ఎవరిని చూడాలి? ఇంటి కిరాయికి కెరూబులు. ఎలీషా చెప్పు, ఇంటి కిరాయి కట్టాలంటే కెరూబులు ఎక్కడ చూడాలి? కరుణాపీఠాన్ని చూడాలి. సెల్లో కాడేయాలంటే కమిషన్, కమిషన్ బేసిస్. అంటే సేవకుడు ప్రతి అవసరానికి, ఫర్ ఎవ్రీ నీడ్, ప్రతి అవసరానికి కరుణాపీఠాన్ని చూడాలి. ఎవ్రీ సప్లై, ప్రతిదీ కూడా ఈ కరుణాపీఠం దగ్గర నుంచి వీళ్ళకి రావాలి. కెరూబులకి ఏ సహాయమైన నీకు ఇంకా అక్కర్లేదు. కరుణాపీఠం కేవలం కెరూబులు, ఈ కెరూబులు కేవలం కరుణాపీఠాన్ని చూస్తూ స్థిరపడిపోవాలంతే. అందుకే ఈ తలలు కరుణాపీఠం వైపు చూస్తూ ఉండేటట్లుగా చేయబడ్డాయి. ఇక ఈ తల పైకెత్తడానికి కుదరదు. దేవునికి స్తోత్రం. ఈ తల డైరెక్షన్ మారటానికి కుదరదు. ఈ రెండు కెరూబుల డైరెక్షన్ మారటానికి కుదరదు. కారణం, ఇది యేసుతో ఏకాండంగా చేయబడిపోయింది అంతే. అంటే అర్థం ఏంటంటే, మనం చని వరకు, చివరి శ్వాస వరకు కరుణాపీఠంను చూసుకుంటూ సేవ చేసి చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. కరుణాపీఠాన్ని చూస్తూ సేవలు ఉంటూ చచ్చిపోవాలంతే. There's no other alternate. There's no other choice. మరో విషయం మీకు చెప్తాను. ఇది కెరూబులు. కెరూబులు దేనికి సాదృశ్యము? సేవకుడు. కరుణాపీఠం ఈ పెట్టే సంఘానికి. ఇప్పుడు ఈ కెరూబులకి సంఘానికి డైరెక్ట్ సంబంధం లేదు. ఎవరి ద్వారా సంబంధం ఉంది? క్రీస్తు ద్వారా. ఒక సేవకునికి విశ్వాసతో డైరెక్ట్ కాంటాక్ట్ అక్కర్లేదు. విశ్వాసికి సేవకునికి మధ్యలో క్రీస్తు ఉండాలి. విశ్వాసికి సేవకునికి మధ్యలో క్రీస్తు ఉండాలి. విశ్వాసి సేవకుని చూసినా క్రీస్తులోంచి చూడాలి. సేవకుడు విశ్వాసిని చూసినా క్రీస్తులో నుంచి చూడాలి. అంటే మనకు సంఘానికి మధ్యవర్తి క్రీస్తు. నువ్వు విశ్వాసికి ఏది చేసినా క్రీస్తు ద్వారానే చేయాలి. విశ్వాసి సేవకునికి ఏది చేసినా క్రీస్తు ద్వారానే చేయాలి. నువ్వు 100 రూపాయలు ఇవ్వు, 10 లక్షల రూపాయలు ఇవ్వు, అది క్రీస్తు ద్వారానే నువ్వు చేయాలి. నువ్వు విశ్వాసికి ఏ పరిచర్య చేసినా అది క్రీస్తు ద్వారానే చేయాలి. అప్పుడు ఏ భేదాలు రా. అప్పుడు ఒక సేవకుని సంఘంలో ఎవరినో తీసుకొని వెళ్ళిపోవటానికి కుదరదు. ఇక దేవునికి స్తోత్రం. క్రీస్తుకి, సంఘానికి, సేవకునికి, సంఘానికి మధ్యలో క్రీస్తు వచ్చేస్తాడు. ఆ క్రీస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక సంఘము సేవకుని చూసినా, సేవకుడు సంఘాన్ని చూసినా మన ఇద్దరి మధ్యలో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ కెరూబులంట రెక్కలు పైకెత్తబడినాయంట. చదువు మాటని చాలు. 20th verse. కెరూబుల రెక్కలు పైకి విప్పిన రెక్కలంట. పైకి విప్పినాయంట. రెక్కలు పైకి విప్పడం అంటే ఏంటో తెలిసిన? ఒక పక్షి నేల నుండి పైకి లేచేటప్పుడు ఫస్ట్ రెక్కలు పైకి విప్పుతాయి. అంటే రెడీ టు ఫ్లై, ఎగరటానికి రెడీగా ఉన్నట్లుగా ఉండాలంటే కెరూబులు ఇవి. అంటే సేవకుడు ఏ మైండ్ లో ఉండాలంటే, యేసయ్య వస్తాడు, నేను ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు వస్తాడు, యేసయ్య వస్తాడు, నేను రెడీగా ఉన్నాను. రెక్కలు పైకెత్తి, as soon as he comes I'll fly, నేను ఎగిరిపోతాను యేసు దగ్గరికి. అంటే సేవకుని యొక్క మైండ్ ఎప్పుడు కూడా ప్రభు రాకడతో నిండి ఉండాలి. ఇదే శుభప్రదమైన నిరీక్షణ. యేసు రాకడను కూర్చున్న మనసు కలిగి ఉండాలి. అలాంటి వారు సెటిల్మెంట్ కొరకు తొందరపడరు. అలాంటి సేవకులు భూముల విషయంలో కొట్లాడుకోరు.
అలాంటి సేవకులు నీ ఆస్తి అంతా నా పేరులో రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడానికి కుదరదు. ఎవరి ఆస్తి ఎవరి దగ్గర ఉంటే ఏంటి, నేను వెళ్ళిపోతా ఒక రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రెక్కలు పైపి ఉండాలి ఎప్పుడు. సేవకునికి ఎప్పుడు ఆలోచన, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. ఒక గార్డెనర్, తోటమాలి తోటను డ్రెస్సింగ్ చేస్తా ఉన్నాడు. ఒకడు వచ్చి అడిగాడట, ఏమయ్యా తోటమాలి, చాలా బిజీగా తోటను డ్రెస్ చేస్తున్నావు, రేపు మీ యజమాని వస్తాడా అని అడిగాడట. రేపు కాదు, గంటలో వస్తాడు అన్నాడట. ఓ గంటలో వస్తాడనే ఆలోచనతో నేను డ్రెస్ చేస్తున్నా. అంటే సేవకుని యొక్క మైండ్, యేసు వస్తాడు, యేసు వస్తాడు, యేసే వస్తాడు. ఆ రాకడ గురించి నిరీక్షణతో నిండిపోవాలి. సెకండ్, ఈ రెక్కలు పైకి విప్పడం మాత్రమే కాదట, కంటిన్యూ చేయి. కరుణాపీఠమును రెక్కలతో కప్పుచుండగా, రెక్కలతో ఏం చేస్తుందంట, కరుణాపీఠాన్ని కప్పుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దిస్. కెరూబులు కరుణాపీఠాన్ని రెక్కలతో కప్పుతుందంట, కప్పుతుంది. కరుణాపీఠం అంటే క్రీస్తు. ఇక్కడ కరుణాపీఠం క్రొత్త నిబంధనలో కృపాసనము అన్నాడు. కృపాసనం, థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఇంగ్లీష్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే కృపా సింహాసనము, అంటే కృపను సప్లై చేసే సింహాసనం. ఇట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ కెరూబులు ఏం చేయాలంటే తమ రెక్కలతో కృపను కాపాడుకోవాలి, కృపను కాపాడుకోవాలి. కరుణాపీఠాన్ని కప్పడం అంటే తాము కలిగి ఉన్న కృపను కాపాడుకోవాలి. ఏ కరుణాపీఠంను బట్టి వీళ్ళు నిలబడి ఉన్నారో, ఏ కృపను బట్టి వీళ్ళు నిలబడి ఉన్నారో, ఆ కృపను కాచుకోవడం, కృపను కాపాడుకోవడం. సేవకుడు కృపను కాపాడుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను నిరర్థకం చేయక, ఆ కృపను మనం దుర్వినియోగపరచక, ఆ కృపకు దూరము కాక, ఆ కృపను కాచుకొని ఉండాలి, కృపను కాపాడుకోవాలి. ఆ కృపను కాపాడుకున్నంత వరకే ఈ కెరూబులు కృపలో నిలిచి ఉంటాయి. కృపను కాపాడుకోకపోతే ఇక కెరూబుని యొక్క పరిస్థితి చెప్పనక్కర్లేదు. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను బైబిల్లో, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సంఘానికి సాదృశ్యంగా స్త్రీ చంద్రుని మీద నిలబడింది. చంద్రుడు అనగా కృప. ఎలాగూ అంటే కృపను బట్టి మనం జీవిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ మన సొంత బలము, సొంత జ్ఞానం కాదు, కానీ నేనేమై ఉన్నానో కృపై ఉన్నాను. నేను కృపను బట్టే జీవిస్తున్నాను. సరిగ్గా చంద్రుడు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ప్రకాశిస్తున్నా అంటే నా వల్ల కాదు, నా సొంత వెలుగు కాదు. సూర్యుడు నా మీద తన కిరణాలు ప్రసరిస్తే నేను ప్రకాశిస్తున్నా. ఇది నా వల్ల కాదు అని చంద్రుడు అంటుంది. ఇదంతా సూర్యుని దయ, సూర్యుని దయ. సేవకుడు అంట, నేను నిలబడి ఉన్నానంటే అంత క్రీస్తు కృప. ఇప్పుడు సంఘం ఎక్కడ నిలబడింది అంటే కృపలో నిలబడింది. సేవకుడు ఎక్కడ నిలబడ్డాడంటే కృపలో నిలబడ్డాడు. కృపలో నిలబడిన సంఘం యొక్క క్రింది భాగంలో అంట ఆ దర్శనంలో ఘట సర్పం ఉన్నాడంట. ఘట సర్పం చూడండి ఇక్కడ ఆ మాట ప్రకటన 12:5 12:3 నిలబడిన ఆ సంఘం కింద ఘట సర్పం 7 తలలు కలిగిన 10 కొమ్ముల సర్పం నోరు తెరుచుకొని రెడీగా ఉంది. ఇప్పుడు ఆ స్త్రీని ఘట సర్పం ఏమి చేయలేకపోతుంది. కారణం ఏంటంటే చంద్రుని మీద కృపలో నిలబడింది సంఘం. ఆ చంద్రుని మీద ఉన్న స్టాండ్, ఆ ఫౌండేషన్, ఆ నిలకడ పోయింది అనుకో, తిన్నగా స్త్రీ సర్పం నోట్లో పడిపోతుంది. సర్పం నోరు తెరుచుకొని కాచుకొని ఉంది. కృపలో నిలబడ్డావు కనుక సాతాను మింగలేకపోతుంది. నీవు కృపలోంచి పడ్డావు అనుకో, డైరెక్ట్ గా సాతాను నోట్లోకి వెళ్ళిపోతావు. అందుకనే ప్రతి సేవకుడు కృపలో ఉండుట చాలా ప్రధానమైన విషయం.
కృపను కాపాడుకుంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. కృపను చివరి వరకు మనం కాపాడుకోవాలి. కృప పోయిందంటే ఇక మనం దేవుని కొరకు ఏమీ చేయలేం. మనం ఏమీ చేయలేం. దైవజనుడు పౌలు ఏది చేసినా, ప్రసంగం చేసినా, మర్మాలు బయలుపరిచిన, కార్యాలు జరిగించిన, ఎవ్రీథింగ్ బై గ్రేస్, అంత కృపను బట్టి అంటాడు. అంటే కృపను బట్టి ఇవన్నీ జరుగుతుంది. ఆ కృపే లేకపోతే ఇంక ఏమి జరగవు నీ జీవితంలో, ఏవి జరగవు. ఈ కెరూబుల రెక్కలు దేన్ని కప్పుతున్నాయి? కరుణాపీఠం, కృపను కాచుకోవాలి. ఇంకో పాయింట్ చెప్తాను, రాసుకోండి. ఈ కెరూబుల రెక్కలు కరుణాపీఠాన్ని కప్పుతున్నప్పుడు ఆటోమేటిక్గా కిందున్న పెట్టెను కమ్ముకుంటుంది, కప్పేస్తుంది. అంటే సంఘాన్ని కప్పుతుంది. సంఘాన్ని కప్పుతుందంటే సంఘాన్ని భద్రపరుస్తుంది. అంటే కెరూబులు ఎలాంటి కెరూబులు అంటే బాధ్యత గల కెరూబులు, రెస్పాన్సిబుల్ కెరూబ్స్. రెక్కలు విప్పి సంఘాన్ని పొదిగిస్తుంది, సంఘాన్ని భద్రపరుస్తుంది, విశ్వాసిని కాపాడుతుంది. 2 రెక్కలతో కప్పేస్తుంది. అంటే ఇది బాధ్యత గల కెరూబు అని అర్థం. బాధ్యత గల కెరూబు. సంఘాన్ని కూర్చున్న ఒక బాధ్యత, విశ్వాసిని కూర్చున్న ఒక బాధ్యత, దేవుడు మనకిచ్చిన పరిచర్యను కూర్చున్న ఒక బాధ్యత మనం కలిగి జీవించాలి. బాధ్యత లేనివాడు సేవకుడు కాదు. కొంతమందికి గుడ్లు పెట్టడమే తెలుసు, పొదగడం తెలియదు. కొన్ని పక్షులు ఉన్నాయి, అవి గుడ్లు పెట్టి పక్కకి వెళ్ళిపోతాయి. ఆ గుడ్లు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో పక్షి దగ్గర తీసుకొచ్చి పెట్టాలి, అది పొదుగుతుంది. మనం అలా ఉండకూడదట. ఎక్కడుందన్నమాట? 39:13 చూడండి. చూసారా? అసలు బాధ్యత లేదు దానికి. గుడ్లు పెట్టడమే తెలిసింది, ధూళిలో పొదుగుతుందట. గుడ్డు పెట్టింది ఒక దగ్గర, ఇంకో దగ్గర పోయి కూర్చుంటుంది. మరి గుడ్డు పెట్టిన తర్వాత ఏదైనా పక్షి వచ్చి తొక్కుతుందా, ఏదైనా జంతు వచ్చి తొక్కేస్తే గుడ్డు చితికిపోతుంది, చింత లేదంట దానికి. ఎంతో మంది సేవకులు వాళ్ళ అమూల్యమైన ఆత్మలు లోకంలో కలిసిపోతుంటే చింత లేకుండా ఉంటారు, ఆలోచన లేకుండా ఉంటారు. ఆత్మను కనడం గొప్ప కాదు, కని పెంచడమే గొప్ప, వాళ్ళని కాపాడడం గొప్ప. అందుకనే కాపరి పరిచర్య చాలా ప్రధానమైంది, చాలా ఓర్పుతో కూడింది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులు బంగారు కెరూబులు, లోపలి భాగంలో గుల్లగా ఉన్న కెరూబులు, కరుణాపీఠంతో ఏకాండంగా చేయబడిన కెరూబులు, సమాధానం కలిగిన కెరూబులు, మహిమ కలిగిన కెరూబులు, మహిమతో చూసి తలలు వంచిన కెరూబులు, కరుణాపీఠంను చూస్తున్న కెరూబులు, రెక్కలు పైకి విప్పినవై ఉన్న కెరూబులు, రెక్కలతో కరుణాపీఠాన్ని కప్పిన కెరూబులు. అంటే అందులో 2 భాగాలు ఉన్నాయి, 2 విషయాలు చెప్పారు. అందరికి 11 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, కనుక దేవుడు ఆ రోజు ఈ కెరూబుల్ని ఒక సాధనంగా మధ్యలో పెట్టుకున్నాడు, దేవుడు మాట్లాడటానికి. అలాగే ఈ రోజుల్లో మనల్ని తాను మాట్లాడటానికి ఒక సాధనంగా మార్చుకోవాలంటే, ఛాయ నేర్పిస్తున్న పాఠాన్ని వాస్తవంలో మనం అనుభవించగలిగితే, ఛాయలో దేవుడు ఏది చేశాడో వాస్తవంలో కూడా అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు అలాగున మనల్ని అభిషేకించి వాడుకొనును గాక. ఆమేన్. yes, అందరూ అలాగే మోకరించండి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులు మాదిరిగా నన్ను మార్చు ప్రభా. అందరం ఒకసారి చేయి పైకెత్తుదా, అందరం చేతులు పైకెత్తుదా, చెప్పండి. ప్రభా, గట్టిగా, ప్రభా, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కెరూబులుగా మమ్మల్ని మార్చండి. మా ద్వారా సంఘంతో మాట్లాడండి. మమ్మల్ని ఒక సాధనంగా మార్చుకొని నీ మహిమ కొరకు మమ్మల్ని ఉపయోగించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.